నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగరు, డయాబెటీస్, మధుమేహం ఉన్న వాళ్ళకి కాళ్ళ మీద పుండు వస్తే చాలా ప్రమాదకరము. ప్రారంభం పుండే, పుండుతో ప్రారంభమై కాలును కూడా కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలిసి తాత, తండ్రి, కుమారుడు 3 తరాలలో కొంతమంది ఒక కాలు కోల్పోయారు, కొంతమంది 2 కాళ్ళు కోల్పోయారు. ఈ కాళ్ళు తొలగించే ప్రక్రియ మోకాలు కింద తొలగించవచ్చు, మోకాలు పైన తొలగించవచ్చు. ఇది కేవలం నిర్లక్ష్యం వల్లనే కాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ పుండు రావడానికి గల కారణం, మనం ముఖాన్ని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కాళ్ళను కూడా అంత శుభ్రంగా పెట్టుకోవాలి. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాటిన షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ షుగర్ ప్రభావము నరాల మీద, నరుసు, రక్తనాళాల మీద అంటే ధమనుల మీద ప్రభావం పడుతుంది. నరాల మీద ప్రభావం వల్ల నరం పైన ఉండే మైలిన్ పొర నశించిపోయి అరిచేతులు, అరికాళ్ళతో మంటలు ప్రారంభమవుతాయి. ఒంటి మీద కరెంట్ షాక్ కొట్టినట్టుంటుంది. క్రమేణా స్పర్శ కోల్పోతారు. చెప్పులు జారిపోతాయి. వేసవి కాలంలో మధ్యాహ్నం పూట రోడ్డు మీద వేడిగా ఉన్న నాపరాళ్ళ మీద నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళకి స్పర్శ తెలవదు, కాళ్ళు కాల వాళ్ళకి. అట్లాగే షుగరు దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకి ఈ నరాల బలహీనత వల్ల స్పర్శ కోల్పోవటం వల్ల ముళ్ళు దిగినా, గాజు పెంకు దిగినా, రేకు తెగినా, ఏదైనా నత్తగుల్ల, ఆలిచిప్ప లాంటిది వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు దిగినా వాళ్ళకి తెలవదు. స్పర్శే తెలవకపోవటం వల్ల లోపల దిగుతుంది. కొన్ని సందర్భాల్లో ముళ్ళు కాల్లో దిగి ముళ్ళు ఇరిగిపోయి ఉంటుంది. ఓ చిన్న ముక్క ముళ్ళు కాల్లో ఉండిపోతుంది. ఈ స్పర్శను కోల్పోయే ప్రక్రియని వైద్య పరిభాషలో డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఈ డయాబెటిక్ న్యూరోపతి పాటు కాళ్లకు సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతుంది. ఈ కొవ్వు చెడు కొలెస్ట్రాలు, ఎల్డిఎల్ కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాలు పెరిగిపోవటం వల్ల రక్త సరఫరా తగ్గుతుంది. ఈ పుండు ఏర్పడటం, స్పర్శ కోల్పోవటం వల్ల పుండు ఏర్పడవచ్చు, లేదు రక్త ప్రసరణ తగ్గటం వల్ల కూడా పుండు ఏర్పడవచ్చు. పెద్ద రక్తనాళాల్లో కొవ్వు చేరి కొవ్వు పైన ప్లేట్లెట్ కణాలు, ఎర్ర కణాలు, తెల్ల కణాలు చేరి గడ్డ ఏర్పడవచ్చు. పెద్ద రక్తనాళాల కంటే కూడా సామాన్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి చిన్న రక్త కణాలు పూడుకుపోతాయి. ఈ చిన్న రక్త కణాలు పూడుకుపోయే ప్రక్రియని వైద్య పరిభాషలో డయాబెటిక్ వాస్క్యులోపతి అంటారు. రక్త సరఫరా తగ్గటం, స్పర్శ తగ్గటం, ఈ 2 కారణాల వల్ల పుండు ఏర్పడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి పుండు ఏర్పడినా నొప్పి తెలవదు. మనం అశ్రద్ధ చేయకూడదు. పుండు కాలు లోపల భాగాన రావచ్చు, మడమ కింద రావచ్చు, బొటన వేలికి రావచ్చు. ఈ పుండుని మనం అశ్రద్ధ చేస్తే క్రమేణా కాలు నలుపు రంగులో మారుతుంది. నలుపు రంగులోకి మారిందంటే రక్త ప్రసరణ తగ్గింది అని. ఆ పాదం మీద మన కాలు మీద ఉన్న వెంట్రుకలు కూడా రాలిపోతాయి. కాలు కండ కూడా సన్నగా అయిపోతుంది. పిక్కలు కూడా సన్నబడిపోతాయి. ఈ నలుపు రంగు వచ్చిందంటే చాలా ప్రమాదం. ఈ నలుపు రంగుని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అంటారు. గ్యాంగ్రీన్. సిగరెట్టు తాగే వాళ్ళకి ఈ గ్యాంగ్రీన్ త్వరితగతిన వస్తుంది. షుగర్ ఉంది, సిగరెట్టు, బీడి, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదాకిళ్ళి, కారాకిళ్ళి ప్రభావం వల్ల, దాంట్లో ఉండే నికోటిన్ అనే విష పదార్థం వల్ల, రసాయనాల వల్ల రక్త సరఫరా తగ్గిపోయి నల్లగా అయిపోతుంది. ఈ సిగరెట్టు, ధూమపానం అలవాటు మార్చుకోవాలనుకున్న వాళ్ళు, మానేయాలనుకున్న వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ వచ్చింది. బూప్రాన్ XL అంటారు. BUPRON XL అని.
బూప్రాన్ ఎక్సెల్ అనే ట్యాబ్లెట్ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వేసుకుంటే ఇక సిగరెట్ మీద మీకున్న వ్యామోహం పూర్తిగా పోతుంది. ఈ నలుపుగా వచ్చిన ఒక్క వేలుని లేదు పుండున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించకుండా నాటు వైద్యాలు, సొంత వైద్యాలు, మందుల షాప్కి వెళ్ళి ఏదో వాళ్ళు ఇచ్చిన మందులు, యాంటీబయాటిక్లు వాడినా ప్రయోజనం ఉండదు. ఈ షుగర్ దీనికి ఈ పుండు వచ్చినప్పుడు, షుగర్ వ్యాధి వల్ల పుండు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలంటే నగరాల్లో, పట్టణాల్లో, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వాస్క్యులార్ సర్జన్ అని ఉంటారు. ఈ రక్త ప్రసరణ తగ్గటం వల్ల వచ్చిన పుండు కనుక వాస్క్యులార్ సర్జన్లు కరెక్ట్ డాక్టర్లు, వాళ్ళు సూపర్ స్పెషలిస్టులు. ఈ వాస్క్యులార్ సర్జన్లు అందుబాటులో లేనప్పుడు జనరల్ సర్జన్స్ దీన్ని చికిత్స చేసేవారు. ఇప్పుడు మీకు సమీపంలో ఎవరైనా వాస్క్యులార్ సర్జన్లు అంటే రక్తనాళాలు, ధమనులు, సిరలకు సంబంధించిన సమస్యలు, జబ్బులు, ఈ షుగర్ వ్యాధి వల్ల ఏర్పడిన పుండ్లు, వాటిని నయం చేయగలిగిన, కాలు తీసివేయకుండా, కాలు తొలగించకుండా ప్రత్యేక వైద్య విధానాల ద్వారా వాళ్లకు అనుభవం ఉంటుంది. కాళ్ళకి రక్త ప్రసరణ, పెద్ద రక్త కణాల్లో రక్త ప్రసరణ తగ్గిందా లేదా తెలుసుకోవటానికి కలర్ డాప్లర్ పరీక్ష చేస్తారు. ఈ కలర్ డాప్లర్ పరీక్ష చేయటం ద్వారా రక్త ప్రసరణ ఏ మేరకు ఉంది అని వాస్క్యులార్ సర్జన్లు అధ్యయనం చేస్తారు. మనము ముఖానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో కాళ్ళకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి, షుగర్ ఉన్న వాళ్ళు ఎంసీఆర్ చెప్పులు, ఎంసీఆర్ బూట్లు అని ఉంటాయి, మైక్రో సెల్యులార్ రబ్బర్ ఎంసీఆర్ చెప్పులు అంటారు. మీ సైజుకు తగ్గ ఎంసీఆర్ చెప్పులు, బూట్లు వేసుకునే వాళ్ళు తప్పనిసరిగా కాటన్తో తయారు చేసిన సాక్స్ వేసుకోవాలి. సిల్కు, పాలిస్టర్ సాక్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఇంట్లో కానీ బయటికి వెళ్ళినా షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ పాదరక్షలు, చెప్పులు, బూట్లు లేకుండా బయటికి వెళ్ళకూడదు. మరి మేము పొలం గట్లలోకి వెళ్తాం, వ్యవసాయదారులము, మేము మరి కాయ కష్టం చేసుకోవాలి, శారీరక శ్రమ చేసుకోవాలన్నా కూడా మీరు హాఫ్ షూ కానీ ఫుల్ షూ కానీ తప్పనిసరిగా ధరించి షుగర్ వల్ల ఇటువంటి ప్రమాదం పొంచి ఉందని గమనించగలరు. కొంతమందికి కాస్త దూరం నడిచిన తర్వాత పిక్కలు పట్టేస్తాయి. కొంత దూరము నడిచిన తర్వాత ఎవరికైనా ఒక పక్క కానీ 2 పక్కలు కానీ పిక్కలు పట్టేసిందంటే, నడిచిన తర్వాత పిక్కలు పట్టి ఆగవలసి వస్తే అది కాళ్లకు రక్త ప్రసరణ తగ్గింది అని అవగాహనకు రావాలి. ఇది ఎక్కువగా ధూమపానము సేవించే వాళ్ళకి ఇలా జరుగుతుంది. కాళ్లకు పెద్ద రక్తనాళాలకు అడ్డంకులు వచ్చినప్పుడు, కొవ్వు ద్వారా కానీ రక్తం గడ్డగట్టడం ద్వారా ఉన్నప్పుడు, ఎలా అయితే గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులకు చికిత్సలు ఉన్నాయో అక్కడ మనం బెలూన్ ఉబ్బించి బెలూన్ యాంజియోప్లాస్టీ అంటాం, అది కాళ్ళకు కూడా చేయొచ్చు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తనాళాన్ని వెడల్పు చేసి అడ్డంకి తొలగించిన తర్వాత స్టెంట్ వేస్తాం. ఈ కాళ్ళల్లో కూడా స్టెంట్ వేయచ్చు. గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గి కరోనరీ ధమనులో అడ్డంకి ఏర్పడినప్పుడు అక్కడ బైపాస్ ఆపరేషన్ చేస్తాం. గుండెకి బైపాస్ ఆపరేషన్. గుండెకి ఎట్లయితే బైపాస్ ఆపరేషన్ చేసామో కాళ్ళ రక్తనాళాలకు కూడా పొట్టలో ఉండే పెద్ద రక్తనాళం నుంచి కాళ్లకు బైపాస్ ఆపరేషన్ చేసి తద్వారా రక్త ప్రసరణను మెరుగుపరచవచ్చు. తొలి దశలో వాస్కులార్ సర్జన్ను సంప్రదించడం ద్వారా మీకు ఎటువంటి అనర్థాలు రాకుండా కాపాడచ్చు. ఈ చిన్న పుండు నుంచి కాలంతా కూడా చీమ్ పట్టిపోయి ఆ నలుపు పైకి పాకిపోయినప్పుడు కాలు కావాలా ప్రాణం కావాలా అని అడుగుతాడు డాక్టర్ గారు. కాలు తీస్తే పెద్ద ప్రాణం ఉంటుంది, కాలు తీయకపోతే మీ ప్రాణానికి ముప్పు. అంటే అటువంటి అత్యవసర సందర్భంలో కాలు తొలగించవలసిన అవసరం ఏర్పడుతుంది కనుక ఈ కాళ్ళు తొలగించవలసిన అవసరం లేకుండా తొలి దశలోనే పాద సంరక్షణ చేయాలి.
మరి ఈ డాప్లర్ అనే కలర్ డాప్లర్ పరీక్ష చేయించుకోవడం ద్వారా సంవత్సరానికి ఒకసారి 2 కాళ్ళకు రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో మనకి అవగాహన కలుగుతుంది. వాస్కులార్ సర్జన్ సేవలు పొందటం ద్వారా అనేక మంది షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ యొక్క పుండ్లను చక్కగా నయం చేసుకోగలుగుతున్నారు.